చూసారా వేణుగోపాల్ గారు, ఎన్ని రకాల పిచ్చివాళ్ళో పాపం. ఏదో మూమెంట్లో దెబ్బతింటుంది మైండ్, అంతే. జీవితం అంతా ఇలా బందీఖానాలో నిరర్ధకంగా గడపాలి. ఆ డాక్టర్లు, నర్సులు, ఆయాలు 24 గంటలు వీళ్ళని కనిపెట్టుకుని సేవలు చేస్తుంటే వాళ్ళకెంత విసుగు రావాలి. కానీ వాళ్ళకి రాదు. మామూలు పేషెంట్లను చూసే డాక్టర్లు, నర్సులు, ఆయాల కన్నా ఇలా మెంటల్ వాళ్ళని చూడడం ఎంత గొప్ప విషయం. జీవితంలో దెబ్బతిని దారి తప్పిన వాళ్ళని ఓదార్చి చికిత్స చేసి మళ్లీ దారిలోకి తేవాలని చేసే వాళ్ల ప్రయత్నం ఎంత విలువైంది. 2 ఏళ్ల క్రితం మా చెల్లి పిచ్చి చాలా ఉధృతంగా ఉండేది. ఇప్పుడు చాలా నయం. ఇంకా ముందు ముందు బాగుపడి ఇంటికి తీసుకురాగలిగితే నేను ఆజన్మాంతం ఈ మెంటల్ ఆసుపత్రికి రుణపడి ఉంటాను అని ఆగి, వచ్చే జన్మలో ఒక మెంటల్ హాస్పిటల్లో డాక్టర్గానో నర్సుగానో పుట్టాలని కోరుకుంటాను. ప్రతి పిచ్చివాళ్ల జీవితం వెనకాల వాళ్ల బంధువుల దుఃఖం, ఆవేదన, హృదయ ఘోష సుళ్ళు తిరుగుతూ ఉంటుంది. వాటిని చల్లార్చగలిగితే ఎంత తృప్తి, ఆనందం కలుగుతుంది. వేణుగోపాల్ గారు, నిత్యం మనం చూసే ఈ ప్రపంచానికి, ఆ కాంపౌండ్ లోపల నడిచే ప్రపంచానికి ఎంత తేడా ఉందో తెలుసా? ఎంతసేపు నేను, నా అనే స్వార్థపూరితమైన ఆరాటంలో వినోదాలకి, విలాసాలకే ప్రాకులాడే కంటే జలితో కూడిన నిస్వార్థ సేవలో ఎంతో తృప్తి, ప్రశాంతి దొరుకుతాయి కాదంటారా? సురేఖ సూటిగా అడిగిన ప్రశ్నకి వెంటనే జవాబు ఇవ్వలేకపోయాడు వేణు. అంత తేలిగ్గా ఇవ్వగలిగే జవాబు కాదది. ఏమో, నా అనుభవం నేను చెప్పాను. అందరి మనస్తత్వాలు ఒకలాగే ఉండవనుకోండి. నేను ఆసుపత్రిలో 3 నెలలు బెడ్ రెస్ట్లో ఉన్నప్పుడు నేను ఈ ప్రపంచానికి భిన్నమైన మరొక ప్రపంచం చూశాను. నాలాంటి బాధాతప్త హృదయులు ఎందరో కనిపించారు. ఏ రోగము, బాధ లేనప్పుడు మనకి వీళ్ళెవరూ కనిపించరు. ఏదైనా తేడా వస్తే శాశ్వతం అని భావించే ఈ సుఖాలన్నీ బంద్. కట్టిపడేసినట్టున్నప్పుడు ఈ సుఖాలన్నీ ఎంత నీటి బుడగలో అనిపిస్తాయి. నా అనుభవంలో నేర్చుకున్న పాఠం సుమండి ఇది అని నవ్వింది సురేఖ. వేణు సురేఖనే చూస్తున్నాడు. ఆమె ముఖంలో, మెడభాగంలో, చెయ్యి మీద ఆ మచ్చలన్నీ ఇప్పుడు వికారంగా కనిపించడం లేదు. యోగనిష్టలో సంపాదించుకున్న జ్ఞాన ముద్రలా ఉన్నాయి. సుఖ లాలసలో తేలే అల్పజీవికి నిలబెట్టి నిజాన్ని ఆలోచింపజేసే వెలుగు రేఖలుగా కనిపిస్తున్నాయి. ఎక్కడ నేర్చుకుంది ఈమె ఈ పాఠం? ఎంత ఉన్నతంగా ఉంది ఈ ధోరణి! సురేఖ గారు, అసలు మీ సిస్టర్కి మెంటల్ షాక్ ఎలా తగిలింది? మీరు ఆసుపత్రిలో 3 నెలలు ఎందుకున్నారు? మీ అమ్మగారు, నాన్నగారు ఉన్నారా? సారీ, నేను తప్పుగా అడగలేదు కదా? అబ్బే, దాంట్లో తప్పేముందండి. మా అమ్మగారు లేరు, నాన్నగారున్నారు. అన్నయ్య, వదిన, తమ్ముడు ఉన్నారు. 2 ఏళ్ల క్రితం మా అమ్మ ఉండేది. కానీ అనుకోకుండా ఒక దుర్ముహూర్తాన స్టవ్ అంటుకుని నేను ప్రమాదానికి గురైతే ఆ దృశ్యం చూసి మా చెల్లి జ్యోతి షాక్ తిని మతి పోగొట్టుకుంది. నేను ఆసుపత్రిలో ట్రీట్మెంట్లో ఉండగానే మా అమ్మ నా కోసం, మా చెల్లెల కోసం భరించలేని దుఃఖంతో బెంగ పెట్టుకుని పోయింది. ఐఎమ్ సారీ. మీ పాత విషయాలు జ్ఞాపకం చేసి మిమ్మల్ని బాధించినట్టున్నాను. అవి మరిచిపోతే కదా మాకెప్పుడూ జ్ఞాపకంగా నిలిచే ఉన్నాయి అంటూ అర్ధపూరితంగా నవ్వింది. వేణు కొంచెం సంశయించి మోహన్ ఎవరు అని అడుగుదామనుకున్నాడు. కానీ బస్సు వచ్చేసింది. కోటిలో దిగాక, వేణుగోపాల్ గారు, ఇవాళ మీకు చాలా శ్రమ కలగజేసినట్టున్నాను. అనవసరంగా నాతో తీసుకెళ్లానేమో అని అడిగింది సురేఖ. అవసరంగానే వచ్చానులేండి. తీసుకెళ్లినందుకు మీకు థ్యాంక్స్ అని నవ్వాడు. జోకు బాగానే ఉంది. వస్తా మరి. మా ఇల్లు ఆ సందులోనే ఉంది. వస్తారేమిటి? వద్దులేండి, ఇంటికెళ్ళాలి. మరోసారి వస్తా అనేసి హోటల్ వైపు దారి తీశాడు. బాబూ, ఏక్ పైసా హైతో దేవ్నా బాబా, ఏక్ పైసా హై. 2 కాళ్ళు మొండి ముక్కల్లా ఉన్నాయి. చంకల కింద కర్రలతో నడుస్తున్నాడు వాడు. జేబులో నుంచి పావలా తీసి పడేశాడు. ఎందరినో ఎన్నోసార్లు చూశాడు. చూసినప్పుడల్లా దానం చెయ్యాలనిపించలేదు. హోటల్లో కాఫీ తాగి టిఫిన్ తింటుంటే ఆ ఇడ్లీలు జ్యోతిని గుర్తుకు తెచ్చాయి. ఆ గేటు లోపల ఆ గదుల్లో బందీగా ఉన్న ఆమె గుర్తుకు రాగానే పాపం అనుకున్నాడు. వెంటనే శ్యామల, ఆ చిన్న టిక్కీ గుర్తుకొచ్చాయి. బాధేసింది. సురేఖ చెల్లెల కోసం ఎంత ఆప్యాయంగా, ఆపేక్షగా టిఫిన్లు పట్టుకెళ్లి తినిపిస్తోంది. మరి తను? చెల్లెళ్ళు శ్యామలకు పెట్టిన భోజనం జ్ఞాపకం చేసుకున్నాడు. పుట్టింటికి వెళ్లమంటే అమ్మ కొడుతుందని భయపడిన శ్యామల్ని తలుచుకుంటే జాలేసింది. ఇప్పుడు చెల్లెళ్ళు మాత్రం కొట్టకుండా ఉంటారా? పొద్దన్న రమణి చంద్రం తిట్టాడు. ఎల్లకాలం కట్లుంటే విసుకుని అవిటిముండా అంటారని. ఏ తల్లైనా ప్రాణం విసిగితే తిట్టి కొడుతుంది.
అంటే తల్లికి కూడా బరువు భారమయ్యి విసుగు కలుగుతుందన్నమాట. తను ఒకవేళ శ్యామల్ని వదిలేస్తే పుట్టింట్లో తల్లితో తిట్లు దెబ్బలు తింటూ ఉండాల్సొస్తోంది. పోనీ తనిక్కడికి తీసుకొచ్చి జ్యోతిలాగా పిచ్చాసుపత్రిలో ఉంచి వైద్యం చేస్తే అలాంటి ట్రీట్మెంట్లు చాలా జరిగాయట కదా. కేవలం మానసిక పరిణామం కలగాలట. అంటే తను తీసుకొచ్చి కాపురం పెట్టాలి. ఎలా చేస్తుంది కాపురం? ట్రై చెయ్యాలి. తనే ఓ డాక్టర్లాగా నర్సులాగా ట్రీట్ చెయ్యాలి. నవ్వుకున్నాడు. అందరూ మామూలు రోగులకి సేవలు చేసుకుంటే నేను మానసిక రోగానికి వైద్యం చెయ్యాలి. ఎలా ఉంటుందో చూద్దాం. హోటల్లో నుంచి బయటకొచ్చిన వేణు సిగరెట్టు తాగుతూ నడుస్తుంటే కారేదో పక్కన ఆగింది. చూస్తే రాజారావు ఉన్నాడు. హలో, ఏంటి సంగతి? మీ ఆవిడ్ని తీసుకొచ్చావా? ఇంకా అత్తగారి సేవకే వదిలేవా? స్టీరింగ్ మీద చేతులు తీయకుండానే అడుగుతున్నాడు. వేణు చిన్నగా నవ్వి తను ఊరు వెళ్ళొచ్చిన సంగతి చెప్పాడు. ఐసీ, సరే, తీసుకొస్తే మటుకు మా ఇంటికొకసారి రండి మీరిద్దరూ అని చెప్పి కారు స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోయాడు. వేణుకి మళ్లీ సంశయం వచ్చింది. శ్యామల్ని తీసుకొస్తే ఎంతమందితో ఎన్నెన్ని గొడవలు పడాలో అని. అయినా చూద్దాంలే అనుకుని చింతలబస్తీ వెళ్ళాడు. 2 రోజులు చాలా వేదనపడి ప్రసవించింది కమల. అప్పటికి కామేశ్వరి బాగా కోలుకుని ఇంటి పనులు చూసుకుంటోంది. లక్ష్మి పరీక్షలు రాసేసింది. అటు బాలింతరాలు చంటిపిల్ల, ఇటు ఇంటి పని చూసుకుంటూ మధ్య మధ్య ఎందుకు పనికిరాని కోడల్ని తిట్టుకుంటూ కామేశ్వరి కమలకి పురిటినీళ్లు పోయించింది. బారసాల నాటికి ఉయ్యాలవారొస్తే శ్యామల్ని చూస్తే ఎన్ని ఎత్తిపొడుపులు పొడుస్తారో, ఇదైనా సరిగ్గా ఉంటుందో ఉండదో అని అనేక విధాల ఆలోచించుకుని భర్తతో చెప్పి శ్యామల పుట్టింటి ప్రయత్నం నిశ్చయించింది కామేశ్వరి. వెళ్ళనని ఏడ్చింది శ్యామల. వెళ్ళవు? ఏం, ఇక్కడ నా నెత్తిమీద కూర్చుంటావా? చీ, ఎవరైనా నెత్తిమీద కూర్చుంటారా? కిందే కూర్చుంటాను అంది బుద్ధిగా శ్యామల. అఘోరించలేకపోయావు. అక్షరం ముక్కలొచ్చాయి నోటికి. ఎలాగో మోగపీనుగైతే బాగుండు. చావు తెలివిలాగా మర్యాదలు కూడా తెలుసా నీకు? కింద కూర్చుంటుందట. ఎన్ని జన్మల్లో చేశానో నీలాంటి కోడల కోసం పూజ. ఆ పుణ్యమంతా ఈ జన్మలో నా నెత్తిమీద గుమ్మరించాడా దేవుడు అంటూ కామేశ్వరి నెత్తిన మొత్తుకుంది. శ్యామల చూస్తూ నిల్చుంది. ఆ పక్కనున్న కొంపట మీద పాలు పొంగుతున్నాయి. అప్పుడే అక్కడికొచ్చిన లక్ష్మి, అయ్యయ్యో, పాలు పొంగిపోతున్నా చూడరేం అంటూ నీళ్లు దెమ్మరించింది పాలగిన్న పైన. చూసినట్టే ఉందిలే సంబడం. దీపపు సమ్మెలాగా నిల్చుంటుంది గాని పాలు పొంగుతున్నట్టు కూడా తెలీదు. దిక్కుమాల కోడలు. అందరిది ఓదారి, ఉలిపికట్టెలది ఓదారి అని కాంతమ్మగారు సీతమ్మగారు కోడళ్లతో ఎంతో సుఖంగా ఉండి శారీలు పండగ వేడుకలు జరుపుకుంటున్నారు. నాకీ పిచ్చి పినుగుతో చావు యాతనగా ఉంది. చూడు, ఎన్నన్నా అలా చూస్తుంది గాని ఏ పని చేయదు. పో, అవతలకు పో శనిగ్రహమా. ఒళ్ళు తెలియని కోపంతో పొళ్ళు బిగించి శ్యామల బొగ్గల్లో పొడిచింది కామేశ్వరి. ఏం లాభం? మనం నోరు నొప్పి పుడుతుంది తప్ప దానికేం నొప్పి? అసలు అలా కాదు. పని రాదు రాదు అంటే అది అలాగే ఊరుకుంటుంది. తిండం రావడం లేదు, అలాగే పని కూడా రావాలి. ఉండు, నీ చెప్తా అంటూ శ్యామల జబ పట్టుకుని బరబరా పెరట్లోకి లాక్కెళ్ళింది లక్ష్మి. నూతిగట్టు మీద కాఫీ గ్లాసులు, టిఫిన్ ప్లేట్లు పడేసున్నాయి. ఇవన్నీ ఆ పిండి పెట్టి తోము, ఆ తర్వాత కడిగి బోర్లించు. సరిగ్గా చెయ్యకపోయావో ఇవాళ నీకు కూడు పెట్టం, తెలిసిందా అని అరచి ఇంట్లోకి వెళ్ళిపోయింది లక్ష్మి. శ్యామల 2 నిమిషాలు అలాగే కూర్చుంది. తర్వాత బుర్రలోకి ఏం దూరిందో ఒక్కొక్క గ్లాసే అందుకొని పిండి పట్టించడం మొదలుపెట్టింది. కామేశ్వరి చాలాసేపు గొణుక్కుంటూ పనులు చేసుకుంటోంది. లక్ష్మి స్నేహితురాలి ఇంటికి వెళ్ళింది. పిల్లలు స్కూల్కెళ్లారు. పురుషోత్తం పొలానికెళ్లాడు. కామేశ్వరి వంటకాన్ని సిద్ధం చేసుకుని మనవరాలకి సందులో నీళ్లు పోసి సాంబ్రాణి పొగవేసి కమలకందించి, అంతా మీ ఆయన పోలిక అంది. కమల ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ పిల్లకి పౌడర్ రాసి కాటుగా బొట్టు పెట్టి పక్కవేసి పడుకోబెట్టింది. అప్పటి వరకు కామేశ్వరి అక్కడే ఉండి బారసాల నాటికి ఏమేం చేయించాలో చెప్తోంది. ఇంతలో లక్ష్మి కూడా వచ్చి అక్క కూతుర్ని కాసేపు ముద్దులాడి, అమ్మా, ఇంకా వంట కాలేదా? ఆకలేస్తోంది అప్పుడే అండంతో, అయ్యో అప్పుడే, సరేలే, ఇదిగో స్నానం చేసి వంట మొదలు పెడతాను, ఎంత గంటలో వండేస్తాను అంటూ గబగబా పెరట్లో నూతి దగ్గరికి వెళ్ళింది. అక్కడ శ్యామల గ్లాసులకి ప్లేట్లకి పిండి పట్టిస్తూనే ఉంది. డబ్బాడు పిండి దట్టంగా పట్టించి ఒక్కొక్కటే పక్కన పెడుతోంది. అవన్నీ ఎండిపోయి అట్టలు కట్టి ఎండలో పడున్నాయి. ఓసి నీ దుంపతెగా, ఇంకా అవలేదటే, నీకీ పని చెప్పి 1 గంటన్నరైంది. నా వంట అయిపోయింది ఈ పాటికి. అవ్వా, అవన్నీ ఎలా వదులుతాయి? అమ్మా లక్ష్మి, ఇలారా. వచ్చావా? చూడు దీని పని. పిండంతా పట్టించి ఎండబెట్టింది అవన్నీ.
ఇప్పుడు ఏ వేడినీళ్ళో పోసి సోడా వేసి కడుక్కోవాలి. ఏం పని చెప్పిది? నేనందుకే దానికి ఏ పని చెప్పడం లేదు. ఇప్పుడు చూడు, మన దుంప తెచ్చింది ముద్దు పీనుగా. లక్ష్మి కోపం ఆపుకోలేక గబగబా వెళ్లి శ్యామల వీపులో ఒక్క గుద్దు గుద్దింది. అమ్మో అని అరచి లేచి ఏడుస్తూ పక్కకు జరిగింది శ్యామల. అవతలకు పోయాడు దరిద్రపు మొక్కమా, ఈ మాత్రం పని చేతకాకపోతే నీ జన్మెందుకు అని తిట్టుకుంటూ ఆ గ్లాసులు ప్లేట్లు అన్నీ మళ్లీ బకెట్లో పడేసి వెళ్ళిపోయింది లక్ష్మి. కామేశ్వరి సణుక్కుంటూ గొణుకుంటూ శ్యామల తల్లిని తండ్రిని తిట్టుకుంటూ స్నానం చేసి వంటింట్లోకి వెళ్ళిపోయింది. శ్యామల చాలాసేపు అలాగే నిల్చుని మెల్లగా టిక్కీలోకి వెళ్ళిపోయింది. పురుషోత్తం వచ్చాక కోడలి ప్రతాపం వర్ణించి చెప్పి, ఏమైనా సరే దీన్ని ఇవాళ పంపేయండి అని చెప్పింది. ఆ రోజు శ్యామలకి తిండి ఎలా పెట్టారో కోపంలో గ్రహించుకోలేదు వాళ్ళు. కంచంలో అన్నం, మజ్జిగ, ఊరగాయ ముక్క అన్నీ పడేసి టిక్కీలోనే పెట్టారు. వెర్రి శ్యామల అక్కడే తిని పడుకుంది. ఇంటి ముందు బండి ఆగాక మళ్లీ ఒకసారి వెళ్ళని ఏడ్చింది. వెళ్ళవు అని కామేశ్వరి ఆ చెంప ఈ చెంప ఈడ్చుకొట్టింది. మరి మరి వాడు వెళ్ళొద్దన్నాడు బెక్కుతూనే అంది శ్యామల. ఎవడు వాడు? బొగ్గలు నొక్కుంది. వాడే, పెళ్లి చేశాడే వాడు ఇక్కడికొచ్చాడు కదూ. కళ్ళు తుడుచుకుంది. హా, ఓసిని ఆగైత్యం మండిపోను. మొగుడు వెళ్ళొద్దని చెప్పాడా నీకు? పోనీ వాడి దగ్గరికే వస్తానని చెప్పకపోయావా? చూసారా దీని మాటలు? ఇది పిచ్చిదంటే ఎలా నమ్మాలి? కొన్నింట్లో తెలివితేటలు వెలిగిపోతున్నాయి, కొన్నింటికి మండి మసుబొగులవుతున్నాయి. చాలే నీ తెలివి. వాడొచ్చాక వాడి వెంట వెళ్ళిపోదుగాన్లే. ఇప్పుడు మీ అమ్మ వాళ్ళింటికి వెళ్ళు. బలవంతంగా బండి ఎక్కించారు. బండి ఎక్కే వరకు వెళ్లనని మొరాయించిన శ్యామల బండిలోకి ఎక్కించాక చక్కగా మఠం వేసుకుని కూర్చుంది. ఒక్క ఊపులో బండి కదిలేసరికి కిలకిలా నవ్వింది. నీరెండలు పలచబడిపోతున్న వేళ కాలిబాటలో రెండేళ్ల బండిలో పచ్చని పొలాల గట్ల మీద పుట్టింటికి వెళుతున్న శ్యామల తనకి అత్తింట్లో సుఖం లేదని కాని, వాళ్లు తనంటే ఇష్టపడ్డం లేదని, భర్త చూడడం లేదని, తన బ్రతుకు ఏమవుతుందని ఏ విధమైన ఆలోచనలు లేకుండా హాయిగా కూర్చుంది వెర్రి శ్యామల. కూతుర్ని వియ్యంకుని చూసి మొదట కాస్త కంగారు పడినా శ్యామల తండ్రి మాధవయ్య రండి అంటూ ఎదురెళ్లాడు. శ్యామల బండి దిగి తల్లి దగ్గరికెళ్ళి, అమ్మా నేనొచ్చాను అంటూ తల్లిని చెల్లిని వెర్రిగా చూస్తూ నిలబడింది. వచ్చావమ్మా? ఆప్యాయంగా కూతుర్ని హృదయానికి హత్తుకొని తలనిమిరి, ఎలా ఉన్నావమ్మా అక్కడ? నిన్ను బాగా చూశారా వాళ్ళు? అన్నం తినగలిగావా? ఏంటో వెర్రి పిల్లవు, 20 ఏళ్ళొచ్చినా ఏదీ తెలీదు. పెళ్ళంటే చేశాం గాని నీ ముఖం నువ్వెలా బ్రతుకుతావునమ్మా అంటూ కౌగులించుకుని కళ్ళనీళ్లు పెట్టుకుంది. అక్క, మరక్కడికి బావగారు ఎప్పుడైనా వచ్చారా? ఊరుకోవే, దాన్ని ఇప్పుడేం అడకు. అవతల వియ్యంకుడున్నాడు, తర్వాత అడగొచ్చులే అని చిన్న కూతురు రాజ్యాన్ని కసిరింది. నువ్వు అక్కకి మొహం కడిగించి కాఫీ నీళ్లు పెట్టు, నేను అలా బయటకు వెళ్ళి ఆయనతో మాట్లాడతాను. కొంగు నిండుగా కప్పుకుని తల్లి బయటకు వెళ్ళగానే, రాక్క మొహం కడుకో, పళ్ళపొడి చేతులు వేస్తాను రా అని బాత్రూంలోకి తీసుకెళ్ళింది. బాగున్నారా అన్నయ్య గారు? ఇంటి దగ్గర అంతా కులసాగా ఉన్నారా? కమల పిల్ల ఆరోగ్యమేనా? తలుపు చాటు నుంచే యోగక్షేమాలు మొదలుపెట్టి మెల్లగా వీధి గదిలోకి వచ్చింది శ్యామల తల్లి సీతమ్మ. అంతా కులాసాయే. ఆ అమ్మాయి అక్కడికొచ్చి నెల్లాళ్ళైపోయింది. ఒకసారి మిమ్మల్ని అందరినీ చూపిద్దామని తీసుకొచ్చాను. అదీగాక అవతల బాలింతరాలు చంటిపిల్ల. రేపు బారసాల అది జరిగితే వియ్యాలవారు వస్తారు కదా, అన్నింటికీ మీ వదినగారే చూసుకోవాలి. యువతల ఈ అమ్మాయిని కనిపెట్టి చూస్తుండాలంటే కష్టం కదా అని కొన్నాళ్ళు ఇక్కడ ఉంచుదామని తీసుకొచ్చాను. అయినా నెల్లాళ్లు కొత్త చోట్ల ఉంటే కొంచెం భయంగా ఉంటుంది కదా. అయ్యో ఎంత మాట! అలాగే మరి. ఏంటో దాని దురదృష్టం. లేకపోతే ఆ వయసుకు ఇంటెడు పని చేసి చిలకలా ఉండాల్సిన మాట. ఏం చేస్తాం? మీరు సహృదయులు కనుక కడుపులో దాచుకుంటున్నారు. ఎప్పటికైనా భగవంతుడు అనుగ్రహిస్తే పిల్ల కాస్త తెలివిని పడుతుంది. మరి అబ్బాయి ఏమంటున్నాడు? సంశయిస్తూనే అడిగింది. పురుషోత్తం కాస్త సర్దుకుని కూర్చున్నాడు. ఆండానికేముంది, చూద్దామంటాడు. కానీ తీసుకెళ్తాను అనలేదు. బలవంతంగా పంపలేం కదా. అసలే హైదరాబాదు, ఆఫీస్కెళ్లే అబ్బాయి ఈ భార్యతో ఎలా బ్రతకగలడు? కొన్నాళ్లు మీ వదినగారినైనా పంపాలి. ఆవిడెప్పట్లో వెళ్లడానికి వీలు కాదు. ఇంటి దగ్గర బాలింతరాలు చంటిపిల్ల ఉన్నారు కదా. ఈ లోపుగా మీరు కాస్త పిల్లకి పనులు నేర్పించండి. అసలు బొత్తిగా ఏదీ చేతకాదు. గ్లాసు కంచం కడగడం కూడా రాకపోతే. అందుకే కదా మా బాధంతా. బావగారు, మీకు కష్టంగా ఉంటుందని మాకు తెలుసు. అయినా కడుపు తీపుకొలది ఈ సాహసం చేశాం. డాక్టర్ సలహా ప్రకారం ఆ అమ్మాయిలో ఏదైనా మార్పొచ్చిందా సంతోషమే, లేదా సరే మా పాప కర్మం అనుకుని విడాకులిప్పించేద్దాం.
ఈ లోపల పొలం మీద ఆదాయం మీరు వాడుకోవచ్చు. మాధవయ్య మాటకి అడ్డు తగిలి, సరేలేండి, ఆ విషయాలన్నీ తర్వాత చూసుకుందాం, నేను మళ్ళీ మధ్యాహ్నమే వెళ్ళిపోవాలి, చాలా పనులున్న ఇంటి దగ్గర అంటూ తొందరపడ్డాడు. ఆ తర్వాత వియ్యంకుడి మర్యాదలన్నీ పొంది ఇంటికి ప్రయాణమయ్యాడు పురుషోత్తం. 2 రోజులయ్యాక చిన్న కూతురు రాజ్యం ఇంట్లో లేని సమయంలో సీతమ్మ శ్యామల దగ్గర కూర్చుంది. అమ్మ శ్యామల, నీ మొగుడెప్పుడైనా నీతో మాట్లాడా? అల్లుడు అసలు కూతుర్ని ఎలా చూస్తున్నాడో తెలుసుకుందామని ఆ తల్లి ఆత్రం. ఎవడు? పెళ్లివాడా? వాడే. చూడు, వాడు అనకూడదు, తప్పు. అతను అనో వారు అనో అనాలి. మరి నీకు మొగుడు కదా, కూతురి తప్పుని సరిదిద్ది. మరి అతను నీతో ఏమన్నాడు అని అడిగింది. వాడు కాదు, వారు అని జ్ఞాపకం తెచ్చుకున్నట్టాగి నన్ను అక్కడే ఉండమన్నాడు, ఎప్పుడైనా వస్తాడట అంది. సీతమ్మ ఇంకాస్త దగ్గరగా జరిగి, ఎక్కడా? వాళ్ళమ్మ దగ్గర. తను వస్తూ ఉంటానన్నాడా? ఆహా, సరే, అయితే మరింకేం చెప్పాడు అంటూ కూతురి చెంపలు నిమిరింది. ఇంకేం చెప్పలేదు. పోనీ ఇంకేం చేశాడు? రహస్యంగా అడిగింది. తను కోరుకునేది ఏదైనా జరిగిందా? అసలు విషయం రాబట్టాలని ఆమె ఆకాంక్ష. ఇంకేం చేస్తాడు? నన్నేం కొట్టలేదు, కోపడలేదు. ఆహా, అయితే నేను దగ్గరకు తీసుకున్నట్టే. అంతకన్నా వివరంగా అడగడానికి ఆమెకే సిగ్గేసింది. ఏదో పిచ్చిమొద్దు కనుక కాపురం చక్కబరచాలనే తాపత్రయంతో ఆ మాత్రమేని అడిగింది. అదే రేపు రాజ్యానికి పెళ్ళైతే ఒక్క ముక్క అడగగలదా? అదసలు పెళ్ళయ్యాక తనతో మాట్లాడుతుందా ఈ విషయాలు? పాడు, నన్నెందుకు ముట్టుకుంటాడు? చాలా మంచివాడు. అతని గదిలో పడుకున్నాడు, నేను నా గదిలో పడుకున్నాను. అయ్యో రాత, నీరు కారిపోయింది. మీ అత్తకి ఎంత బుద్ధి లేదు? ఇంకెలా ఈ కాపురం కుదుట పడుతుంది? ఎక్కడుంటే ఎంతో అక్కడున్నా అంతే. కర్మ అంటూ తల కొట్టుకుంది. ఈ కర్మ అన్న పదం చాలాసార్లు వింటోంది శ్యామల. అమ్మా, అక్కడుందే వాళ్ళమ్మ, అది కూడా ఇలాగే కర్మ అని తల కొట్టుకుంటుంది. ఎంతో కనిపెట్టిందల్లా సంతోషంగా చెప్పింది. కొట్టుకుంటుంది, ఏం చేస్తుంది? కొట్టుకోమను. కోపంతో లేచి వెళ్ళిపోయింది సీతమ్మ. శ్యామల వెంటనే చాప మీద జారిపోయి పడుకుంది. రోజులు గడిచిపోతున్నాయి. పెళ్లి ముహూర్తాలున్న రోజులు. మళ్లీ 2 నెలల దాకా మూడాలున్నాయని డబ్బు ఇబ్బందులున్నా తట్టుకుని పెళ్లిళ్లు చేసేస్తున్నారు ఆడపిల్లలు గల తల్లిదండ్రులు. వాళ్ల బాధ్యత తీరిపోతే నిశ్చింత. కాని పెళ్లి కొందరి జీవితాల్లో సుఖాంతమైన మలుపు తిరిగితే మరికొందరి జీవితాల్లో తీరని సమస్యలా నిలుస్తుంది. అయినా సరే పెళ్లి ఓ పవిత్రమైన బంధం. దానికి ఉన్న విలువ మరి దేనికీ లేదు. మతిలేని శ్యామలకు కూడా పెళ్ళయింది. దానివల్ల ఆమెకి ఏ విధమైన లాభం కలగకపోయినా సరే పెళ్లి అనే తంతు మాత్రం ఆ మతిలేని దాని అంతరంలో నిద్రపోతున్న ముద్దు మెదళ్ళలో ఎక్కడో ఏవో కొన్ని స్మృతులు నిలిపింది అనుకోవడానికి నిదర్శనమే ఓనాటి సంఘటన. ఆ రోజు ఓ పెళ్లి ఊరేగింపు వస్తోంది. బాగా డబ్బున్నవాళ్లు చాలా భారీగా చేస్తున్నారు పెళ్లి. ట్యూబ్లైట్లు, బ్యాండు మేళాలు, పూలరథం లాంటి కారు, సాక్షాత్తు దేవతలే దిగివచ్చినట్టున్న పెళ్లికొడుకు, పెళ్లికూతురు. ఇళ్ల ముందు, మేడల మీద, అరుగుల మీద, రోడ్ల మీద జనం నిలబడిపోయి ఆ వేడుక చూస్తున్నారు. సీతమ్మ, రాజ్యం, శ్యామల వాళ్ల ఇంటి ముందు నిలబడి కన్నుల పండుగ చేసుకుంటున్నారు. ముందు బ్యాండు వాళ్లు, తర్వాత సన్నాయి మేళం, తర్వాత మరొకటి. మొత్తం మీద ఊరేగింపంతా దాటి వెళ్లడానికి పావుగంట పట్టింది. ఎంత చక్కగా చేస్తున్నారో అనుకుంటూ సీతమ్మ, మాధవయ్య చెప్పుకుని ఆనందిస్తూ ఇంట్లోకొచ్చారు. అంతకు మునిపే శ్యామల ఇంట్లోకొచ్చేసి మంచం మీద పడుకుంది. మామూలుగానే పడుకుంది అనుకుని మాధవయ్య, సీతమ్మ ఊరుకుని ఆ పెళ్లి గొడవే చెప్పుకుంటున్నారు. ఇంతలో రాజ్యం, అమ్మా, అక్క ఏడుస్తోందే అని పిలిచింది. ఎందుకు? ఇప్పుడేమైంది? నువ్వేమన్నా అన్నావా? నయమే, నేను మీ దగ్గరే ఉన్నాను కదే, అదే ఎందుకు ఏడుస్తోంది. సీతమ్మ వెళ్ళి శ్యామల వీపు మీద చేయి వేసి, ఎందుకే శ్యామల, ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగినా శ్యామల లేవలేదు. ఎంతో బ్రతిమాలి లేపి కూర్చోబెడితే కళ్ళు తుడుచుకుంటూ, అప్పుడేమో నా పెళ్ళి అని అతను చేశాడా, మళ్ళీ ఇప్పుడు అక్కడ చేస్తున్నాడా అని అడిగింది బేలగా. చేసుకున్నాడని అనడానికి బదులు చేశాడని అంటోంది శ్యామల. ఎవరు? ఎక్కడా? ఓసి పిచ్చి, ఆ పెళ్ళికొడుకు మీ ఆయన కాదే, ఆ అబ్బాయి వేరు. బాగానే ఉంది. వెనకటికెవరో పెళ్ళికొచ్చిన వాళ్లంతా నా పెళ్ళాలి అని ముద్దులు కురిశాడట. నీ పిచ్చి మండిపోను. ఎవరికి పెళ్ళైనా ఆ పెళ్ళికొడుకు మీ ఆయన అనుకుంటున్నావా? ఊరుకో అని నవ్వింది సీతమ్మ. ఏం కాదు, ఆ పెళ్ళికొడుకు నా పెళ్లివాడు ఎందుకవుతాడు? నా పెళ్లివాడు అదే వారు ముందు నిలబడి బ్యాండు వాయిస్తున్నారు.
ఖచ్చితంగా చెప్పింది శ్యామల. ఆ అన్నాడు మాధవయ్య. సీతమ్మ నిర్ఘాంతపోయింది. రాజ్యం అక్కని వింతగా చూసింది. అవును, నేను చూశాను. ప్యాంటు వేసుకుని షర్టు వేసుకుని తలెలా పైకి దూకోలేదు, నాకు కనిపించాడు అంటూ మరింత గట్టిగా అంది. తేరుకుని వాస్తవంలోకొచ్చారు ముగ్గురు. వేణుగోపాల్ లాంటి పోలికలతో ఉన్నవాడెవడో బ్యాండు వాయించేవాళ్లలో ఉండుంటాడు. నా మొగుడు, నా పెళ్లివాడు ఇంకో చోట ఎందుకుండాలి అనే ఈ స్మృతి కలగడం జీవితంలో నూతన అధ్యాయానికి తొలిమెట్టుగా గుర్తించి సీతమ్మ మురిసిపోయింది. నా తల్లి అంటూ కౌగిలించుకుని తల మీద ముద్దు పెట్టుకుని, చూడమ్మా, మీ ఆయన చక్కగా హైదరాబాద్లో ఆఫీసులో ఉద్యోగం చేస్తున్నాడమ్మా. ఇక్కడికొచ్చి బ్యాండు వాయించే కర్మ అతనికేం పట్టింది? పిచ్చి తల్లి, వాడెవడో మీ పెళ్లివాడి పోలికలతోటే ఉన్నాడు గాని అతను కాదమ్మా అని నచ్చజెప్పి ఊరుకోబెట్టింది. మాధవయ్యకి చాలా విచిత్రం అనిపించింది. ఆ తర్వాత సంతోషం కలిగింది. ఇది ఒకందుకు మంచిదేలే అనుకొని తృప్తిగా పడుకున్నాడు. పగలంతా ఎండ చుర్రుమంటోంది. సాయంకాలం కాస్త ఎండ తగ్గిపోగానే చిన్నగా వణికించే చలి మొదలవుతోంది. హైదరాబాదులో శీతాకాలం ఓ వింత అనుభూతిని కలిగిస్తుంది. పగలు పరిగెత్తుకుంటూ రాత్రి నిలబడి నవ్వుతున్నట్లుంటుంది. రగ్గులు, స్వెటర్లు, మఫ్లర్లు సాయంత్రానికి పురివిప్పిన నెమళ్లలాగా అందరి మీదకెక్కి నాట్యం చేస్తూ ఉంటాయి. దుకాణాల్లో పేవ్మెంట్ల మీద స్వెటర్ల గిరాకీ బాగా పెరిగిపోతుంది. కొత్త జంటలకి, కొత్తగా కాబోయే జంటలకి వెచ్చని కోరికలే బొచ్చుకోట్లంత వేడివేడిగా శరీరమంతా కప్పేస్తాయి. వేణుకి పెళ్ళై 4 నెలలైంది. పేరుకే పెళ్లి, ఏ కోరిక తీరలేదు. దాంపత్య సుఖం ఇప్పటివరకు లేదు. ఇక ముందు ఎలా ఉంటుందో తెలీదు. నిద్రపట్టని రాత్రుళ్ళు, సిగరెట్లు, ఆఫీస్ లేని రోజుల్లో షికార్లు ఓదారుస్తున్నాయి. అద్దెగదిలో హోటల్ కూడు తింటూ గాలికి తిరుగుతూ చెత్త బ్రతుకులా ఉందని విసుక్కునేవాడు. రోడ్ల మీద అందమైన అమ్మాయిలు కనిపించినా, జంటలు కనిపించినా, నవ్వుతూ తుళ్ళుతూ ఎవరు కనిపించినా కసి, కోపం. వాళ్ళందరి మీద ఏదో పగ. ఓ వారం రోజులు వరుసగా సినిమాలు చూసినా తృప్తి కలగలేదు. పందెం వేసుకుని ప్యాకెట్ల కొద్దీ సిగరెట్లు తగలేసినా తాపం తగ్గలేదు. రేసులకి, బార్లకి వెళ్లాలనిపించినా డబ్బు చాలదని ఊరుకున్నాడు. ఒక్కోసారి తనకి పిచ్చెక్కిపోతుందేమో అనుకునేవాడు. పీడా పోతుంది. పిచ్చి పెళ్ళం, పిచ్చి మొగుడు, ఆ తర్వాత పిచ్చి పిల్లలు. అక్కడ ఆగిపోయి నవ్వుకున్నాడు. తనకి పిల్లలా? ఎలా పుడతారు? ఆ పెళ్ళంతో కాపురం చేస్తే గదా. తనకి భార్య, సంసారం, పిల్లలు, ఈ అదృష్టాలు ఈ జన్మకి లేవేమో. పోనీ రమని పెంచుకుంటాను అనుకున్నాడు 1-2 సార్లు. కానీ వాళ్ళు ఒప్పుకుంటారా? ఎందుకు ఒప్పుకోరు? తన పరిస్థితి అంతా చెప్తే జాలి కలగదు. జాలి తనకి కలిగిందా? పాపం శ్యామల ఆ చిన్న గదిలో అనాథలా అసహాయంగా పడుంది. తనకి మతి సరిగ్గా లేకపోవచ్చును. కాని పుట్టింట్లో వాళ్ళు ఎంతో జాగ్రత్తగా చూసుకుంటారు కదా. తనకి భార్య అయినందుకు తనింటికొచ్చి అలా దిక్కులేనట్టు, వెలివేసినట్టు బ్రతకాలా? తనకి జాలుందా? 2 ఏళ్లపాటు సాంసారిక జీవితంలో భర్త అనే నీడలో నడిస్తే మానసికమైన మార్పు రాగలదని డాక్టర్లు చెబుతున్నారట కదా. అసలు తను ఆ ప్రయత్నం చేయగలుగుతున్నాడా? ఛస్, ఎలాగా? తెల్లవారిన దగ్గర్నుంచి అందరితో పరిచయాలు పెంచుకుని కలిసిమెలిసి తిరగాల్సుంటుంది. నలుగురు వచ్చిపోతూ ఉంటారు. ఎలా మనగలుగుతుంది? తనకి పెద్ద సమస్య అయిపోయింది. తరచూ వేణుకి తలపోటు తెప్పించే ఈ తలపులతో గదిలో ఉండలేక బజార్లలో తిరగడం మొదలుపెట్టాడు. సిగరెట్ దమ్ములు పీలుస్తూ వచ్చేపోయే ఆడపిల్లల్ని చూస్తూ టైంపాస్ చేస్తున్నాడు. చీకటి పడింది. లైట్లన్నీ వెలిగాయి. మ్యాట్ని నుంచొచ్చే జనం, ఫస్ట్ షో కోసం వెళ్లే జనం ఏదో ఉపద్రవం ఊడిపోతున్నట్టు పరుగులు పెడుతున్నారు. లిబర్టీలో ఏదో ఇంగ్లీష్ పిక్చర్. అర్ధనగ్నమైన పెద్ద బొమ్మ చెరువులాగా థియేటర్ పైభాగమంతా పరుచుకునుంది. బొమ్మను చూసి ఆనందించేవాళ్లు కొందరు. టికెట్ కోసం నిలబడ్డ క్యూ పాము మెలికలా తిరిగి రిక్షాలకి, ఆటోలకి అంతరాయం కలిగిస్తోంది. దూరంగా ట్యాంక్ బండపై నుంచి వచ్చే గాలి చల్లగా తగిలి సన్నగా వణుకొస్తోంది. చెవుల చుట్టూ మఫ్లర్ చుట్టుకుని స్వెటర్ చేతులు ముంజేతుల వరకు లాక్కొని ఒక పక్కగా నిలబడ్డాడు వేణు. రామ రామ నారాయణ పాట వినిపించింది. 4 గుడ్డివాళ్లు ఒకరి నడుము నుంచి మరొకరి నడుముకు తాడు బిగించుకుని ముందువాడి చేతిలో ఒక సొత్తు గిన్నెతో నేల మీద కూర్చుని డేక్కుంటూ వస్తున్నాడు. ఒకరికొకరు సహాయం చేసుకుంటున్న ఆ గుడ్డివాళ్లు అలా డేక్కుంటూ రోడ్లన్నీ తిరుగుతారు. ఎంత కట్టుగా ఉంటారు. కళ్ళున్న వాళ్లకన్నా కళ్ళు లేని వాళ్లే నయం. బస్సు దిగి ఒకడు హడావిడిగా రోడ్డు క్రాస్ చేస్తూ ఆ గుడ్డివాళ్లను తన్నేసి, ఛీ వెధవ న్యూసెన్సు
అని తిట్టుకుంటూ లిబర్టీ వైపు పరిగెత్తాడు. టిక్కెట్లు అయిపోతాయేమో అన్న తొందర అతంది. పక్కకి పడిపోయిన గుడ్డివాళ్లు మిగిలినవాడు లేపితే లేచి దులుపుకొని మళ్ళీ మొదలెట్టాడు. రామ రామ నారాయణ. వేణు జేబుల నుంచి పైసలు తీసి పడేశాడు. మెల్లగా కదిలి ముందుకు వెళ్ళాడు. ఇంతలో రయ్యమని వచ్చి ఆగింది రాజారావు కారు. అందులో నుంచి ఉష దిగింది. రాజారావు లేడు. డ్రైవర్ కారు వెనక్కి తిప్పుకుని వెళ్ళిపోయాడు. ఉల్లిపొరలా చీర, స్లీవ్లెస్ జాకెట్, భుజాల మీదకి చిన్న ముడి, ఎత్తు చెప్పులు. ఈ వేషంతో చకచకా టిక్కెట్ తీసుకుని భుజానికి తగిలించుకున్న బ్యాగు తిప్పుకుంటూ మెట్లెక్కి బాల్కనీలోకి వెళుతున్న ఉషని రోడ్డు మీద నుంచి చూశాడు వేణు. ఇలాంటి పిక్చర్కి ఉష ఒంటరిగా రావడం వింతగా, కొంత అయిష్టంగా తోచింది. రాజారావు ఊళ్ళో లేడా, లేక ఏదో పనుండి రాలేదా? ఇద్దరూ కలిసి చూస్తే బాగుండేది. అసలు తను మాత్రం ఎలా వచ్చింది? రాజారావు ఇంట్లోనే ఉన్నాడా? ఇప్పుడు రాజారావు ఏం చేస్తూ ఉంటాడు? అదొక వెర్రి. ఏం తోచకపోతే అంతులేని ఆలోచనలొస్తాయి. అప్రయత్నంగా ఆర్టీసీ క్రాస్ రోడ్స్ బస్సు రాగాని ఎక్కేసి చిక్కడపల్లిలో దిగాడు వేణు. గేట్లోకి అడుగు పెట్టే ముందు చాలాసేపు రోడ్డు మీద నిలబడి సంశయించాడు. ఒకవేళ ఆనందరావు ఇంట్లో ఉంటే ఏ చెస్ బోర్డు దగ్గర కూర్చోవాలి. తనకిప్పుడు ఆట మీద దృష్టి లేదు. అందుకని చాలాసేపు, ఇంచుమించు అరగంట 30 గంట గేటు బయట నిలబడిపోయి ఆఖరికి ఏదైతే అదవుతుందని ముందుకు నడిచాడు. వీధి వరండా తలుపు వేసుంది. ఏ గదిలోనూ లైట్ లేదు. హాల్లో ట్యూబ్ లైట్ వెలుగు వేసున్న గాజు తలుపుల్లో నుంచి కనిపిస్తోంది. టైగర్ ఓ మారు అరచి మనిషి వాసన తెలిసాక ఊరుకుంది. ఆ మాత్రపు అరుపుకే తలుపు తెరిచి బయటకొచ్చి ఎవరు అని వరండాలో లైటు వేశాడు వంట చేసే నాయర్. మీరా వేణుబాబు, రండి, చిన్నబాబు గారు మేడ మీద ఉన్నారండి అని లోపలికి వెళ్లడానికి దారిచ్చాడు. వేణు మేడమెట్లెక్కి రాజారావు గది తలుపు తోశాడు. లోపలికి అడుగు వెయ్యబోయి చటుక్కున ఆగిపోయాడు. సోఫాలో కూర్చుని ముందున్న టీపై మీదకి తలంచి స్పృహలేని స్థితిలో ఉన్నాడు రాజారావు. పక్కనే స్టూల్ మీద సీసాలు, గ్లాసు, జీడిపప్పు పొట్లం, కింద కార్పెట్ మీద కుప్పలు కుప్పలుగా అగ్గిపుల్లలు, సిగరెట్ పీకలు. పరిస్థితి అర్థమైంది వేణుకి. రాజారావు డ్రింకు పుచ్చుకుంటాడని తెలుసుగాని మరీ ఇంత చిత్తుగా తాగడం ఎప్పుడూ చూడలేదు. ఉష ఇంగ్లీష్ పిక్చర్ చూడ్డానికి ఒంటరిగా వెళ్లడం, ఇంటి దగ్గర రాజారావు ఈ వరసన తాగి పడుండడం వేణుకి ఏదో అనుమానం అనిపించింది. ఇద్దరికీ ఏదో భేదాభిప్రాయాలు వచ్చుంటాయి. మెల్లగా రాజారావు తల మీద చేయి వేసి పైకెత్తాడు. మళ్లీ వాల్చేశాడు రాజారావు. బలవంతంగా ఎత్తేసరికి పాకం చలిమిళ్లాగా పక్కకి జారిపోయాడు. ఓహో, స్వర్గాన్ని అవరోధించేదాకా వెళ్ళాడన్నమాట అనుకొని తన నోట్లో ఉన్న సిగరెట్ తీసి యాస్ట్రేలో వదిలి 2 చేతులతో బలవంతంగా రాజారావు శరీరాన్ని లేపి సోఫాలో పడుకోబెట్టాడు. పక్కనున్న బాత్రూంలో నుంచి నీళ్లు తెచ్చి ముఖాన చల్లి కుదిపాడు. కొంచెం చలనం వచ్చి ఏయ్ అన్నాడు రాజారావు. మరొకసారి చల్లాక ఎవడు? ఉషా అని పిలిచాడు మూసిన కళ్ళు బలవంతంగా తెరుస్తూ. నేను వేణును. రాజారావు చూడు, నేను వేణును అంటూ కుదిపాడు. ఎవడు? వేణా అంటే? ఓహో వేణు, మురళీ లోలుడు, గోపాల బాలుడు నువ్వేనా అంటూ లేవబోయి దబ్బని కింద పడ్డాడు. వేణు చటుకునొంగి రాజారావుని లేపి కూర్చోబెట్టాడు. 5 నిమిషాల తర్వాత మత్తు తగ్గి ఎవరు? వేణు నువ్వా అంటూ మెల్లగా లేవబోతే వేణు చేతినిచ్చి సోఫాలో కూర్చోబెట్టాడు. ఎదురుగా ఉన్న గ్లాసుడు నీళ్లు తాగి వేణు కూర్చోరా, ఎంతసేపైంది, కింద ఉషుందా అని అడిగాడు. వేణు కూర్చున్నాడు. కింద నాయరున్నాడు. మరింకెవరూ కనిపించలేదు అన్నాడు. చాలా రోజుల తర్వాత కాలేజీ చదువు చాలించాక ఇన్నాళ్లకి మళ్లీ రాజారావు వేణుని రా అని సంబోధించాడు. ఈ మధ్యకాలంలో ఎప్పుడూ అంత చనువుగా పిలవలేదు. అందుకే వేణు ఒక్కసారి పాత రోజులు గుర్తు తెచ్చుకుని పులకించాడు. రాజారావు సిగరెట్ వెలిగించుకుని మొదలుపెట్టాడు. వేణు, నేను తాగాను, బాగా తాగాను. ఎందుకో తెలుసా? మనసు బాగలేక. చిత్రమేంటో తెలుసా? మనసు బాగా ఉన్నప్పుడు కూడా తాగుతారు అంటే రెండింటికి ఒకే గమ్యం అన్నమాట. అందుకే తాగేవాళ్లని తాగుబోతు వెధవలంటారు. వెధవలకి భేదం తెలీదన్నమాట. ఆల్రైట్, అసలు విషయం ఏంటంటే నా మనసేం బాగలేదురా. ఎందుకో అప్పుడప్పుడు మన పాత రోజులు గుర్తుకొచ్చి అవే బాగున్నాయి అనిపిస్తోంది. ఓహ్, జీవితం వెనక్కి తిరగదు, తిరిగితే ప్రపంచం తలకిందులవుతుంది. ఇప్పుడు ఏడుస్తున్న వాళ్ళు నవ్వుతారు, ఇప్పుడు నవ్వేవాళ్లంతా అప్పుడు ఏడుస్తారు. ఎందుకో తెలుసా?
కొందరికి మంచి రోజులు పోయి చెడ్డ రోజులు వచ్చి ఉంటాయి. మరికొందరికి ఆనాటి చెడ్డ రోజులు దాటి సుఖంగా ఉంటుండొచ్చు. తారుమారవుతుంది కదా. పోనీ వదిలేద్దాం. ఇప్పుడు అసలు విషయం ఏంటంటే నేను నీకో సలహా చెప్పాలిరా. సిగరెట్టు దులుపుకొని 2 నిమిషాలాగి, డబ్బుకి ఎప్పుడూ దాసోహం అవ్వకు. మనిషికెప్పుడూ డబ్బు ముఖ్యమే కాదన్ను, కానీ డబ్బు కంటే ముఖ్యమైంది మరొకటుందిరా. అది ఈ గుండెల్లో నుంచి రావాలి. దాన్నెప్పుడూ జాగ్రత్తగా చూసుకో. దాన్ని మరిచిపోకు. అదేమిటో తెలుసా? ప్రేమరా, ప్రేమ అని నవ్వి, ఏంటో తాగాను కదూ, నా ఇన్స్పిరేషను సరిగ్గా చెప్పలేకపోతున్నాను. మళ్ళీ ఎప్పుడైనా చెప్తాలే. అవును, మీ మిస్సెస్ని తీసుకొచ్చావా? లేదు. ఓరిని, ఇదేం వ్రతం రోయ్, జన్మంతా బ్రహ్మచర్యం పాటిస్తావా? ఆవిడెలా ఊరుకుంటుందిరా? మీ వాళ్ళకేంత తోచడం లేదు. నోనో, ఈ పద్ధతేం బాగాలేదు. వెంటనే తీసుకురాకపోతే నేను ఊరుకునేది లేదు, తెలిసిందా? నేనే వెళ్ళి తీసుకొచ్చి నీ గదిలో పడేస్తా, జాగ్రత్త అని బెదిరిస్తూ నవ్వాడు. వేణు కూడా నవ్వేశాడు. ఆ తర్వాత చాలాసేపు ఇద్దరూ కాలేజీ రోజుల్ని, ఆనాటి తమ అనుభవాల్ని చెప్పుకుంటూ కులాసాగా గడిపారు. నాయర్ వేడివేడి కాఫీ ఇస్తే తాగి ఇక వెళతానని లేవబోతున్నప్పుడు కింద కారాగిన చప్పుడయింది. నాయర్ తలుపు తెరిచిన చప్పుడు అయింది. హై హీల్స్ టకటకలాడించుకుంటూ ఇంట్లోకొచ్చింది. రాజా ఉన్నాడా అని నాయర్ని అడిగి వేణు కిందకొచ్చేలోపలే ఆమె పైకొచ్చేసింది. హలో, వేణు వచ్చాడా? అయితే పర్వాలేదు, మీకు మంచి కంపెనీ దొరికే ఉంటుంది. ఒక్కరే ఉంటారేమో అనుకున్నాను. ఎంత త్వరగా వద్దామన్నా కుదరలేదు. మా ఫ్రెండ్ రాణి లేదు. చాలా రోజులకి కలుసుకున్నాం కదా, ఏవో కబుర్లు చెప్తూ కూర్చోబెట్టింది. ఆల్ రైట్, నేను కిందకి వెళుతున్నాను, మీరు కూడా రండి అంటూ మళ్ళీ హీల్స్ టకటకలాడించుకుంటూ దిగిపోయింది. ఆనందరావు గారు ఊళ్ళో లేరు. ఏమిటి ఉష చెప్తోందేమిటి? ఫ్రెండ్ ఇంటికా? ఎంత అబద్ధం! ఎందుకలా చెప్తోంది? ఓ, వీళ్ళిద్దరి మధ్య ఏదో ఉంది అనుకుంటూ వేణు గుడ్ నైట్ చెప్పి బయటపడ్డాడు.